శ్రీరాముడికి కానీ ఆయా దేవాలయాలు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో మరి ఆధ్యాత్మిక భావనతో ఆ దేవాలయాలను పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమం కూడా మరి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలోనే ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి నాయకుడు ఒక దేవాలయంలో కేంద్రీకరించి ఆ దేవాలయంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఆ దిశలోనే ఈ కార్యక్రమం ఉంటుంది. అదే కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు 22వ తేదీ ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారో 22లో జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు తెలంగాణలో కూడా అన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలలో ఏదైతే ట్రస్ట్ లైవ్ చేస్తున్నదో ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి, ఆ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావాలని నిర్ణయం చేశాం. ప్రధానమంత్రి గారు ఆ ట్రస్ట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి హిందువు కూడా వారి వారి ఇళ్ల ముందు ఇంట్లో దేవుడి గుడి, ఇంటి ముందు తులసి దేవత, ఆ ఇంటి ముందు దారిలో మరి రామజ్యోతులు వెలిగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలో ఎక్కడికక్కడ ప్రజలకు ఈ వివరాలు అందజేసి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 22వ తేదీ 500 సంవత్సరాల పోరాట ఫలితంగా అయోధ్యలో జన్మించినటువంటి శ్రీరాముడి జన్మస్థానంలో నిర్మాణమైనటువంటి రామాలయ ప్రతిష్ట పూర్తయిన సందర్భంగా ఆ రోజు మొత్తము భారతదేశం అంతా కూడా రకరకాల రామజ్యోతులతో కలకలలాడాలి అనేటువంటి కార్యక్రమం ఏదైతే రామజన్మభూమి దేవాలయ నిర్మాణ కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమంలో కూడా పార్టీ కార్యకర్తలందరూ పాల్గొనాలని చెప్పి నిర్ణయించడం జరిగిందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇది 150 దేశాలలో ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమం లైవ్ అవుతా ఉంది. 150 కంట్రీస్ దేశంలో ఆల్మోస్ట్ మెజార్టీ గ్రామాలలో కూడా ఆ కార్యక్రమం లైవ్ చూసేటువంటి కార్యక్రమం ప్రయత్నం చేస్తూ ఉన్నారు.